వరం ఇచ్చారు నలచక్రవర్తికి. ఏమని? ఇంద్రుడు అన్నాడు, నువ్వు ఎప్పుడు ఎక్కడ యజ్ఞం చేసినా నేను వస్తాను, వచ్చి ఆ యజ్ఞం దగ్గరే ఉంటాను. అగ్ని వరుణుడు వీళ్ళిద్దరు అన్నారు, నువ్వు ఎక్కడ నిలబడి సంకల్పం చేస్తే, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము వస్తాం. అక్కడ నీళ్లు ఉండక్కర్లేదు, ఏదో నువ్వు దగ్గర నుంచి నీళ్లు తీయక్కర్లేదు. నలుడు అక్కడ నిలబడి ఇక్కడ నీళ్లు రావాలంటే నీళ్లు వస్తాయి. నలుడు పచ్చిగడ్డి చేత్తో పట్టుకుని అగ్ని రావాలని ఇలా అంటే అగ్ని పుడుతుంది. వంట అయ్యే వరకు ఉండమంటే ఉత్తిన అక్కడ ఇంధనం లేకుండా కట్టెలు లేకుండా అగ్ని వెలుగుతూ ఉంటుంది. అది నలచక్రవర్తికి అలా లొంగే భూతాలు అనుగ్రహించారు దేవతలు. కాబట్టి మేము నీకు అలా వశవర్తులు అవుతాం, నిన్ను అనుగ్రహిస్తాం అని ధర్మరాజు గారు అన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా మనసు ధర్మము నుండి విచలితము కాకుండా నిన్ను అనుగ్రహిస్తాను. నీ మనసు ఎప్పుడూ ధర్మమునందే ఉంటుంది. పురాణంలో ధర్మరాజు గారిని, యమధర్మరాజు గారి గురించి పరిశీలిస్తే 2 చేతులెత్తి నమస్కరించబుద్ధి. మహాధర్మమూర్తి, కేవలం ఉసురు తీసేవాడు కాదాయన. ఆయన అంతటి ధర్మమూర్తి వేరొకడు ఉండడు. అందుకే ధర్ము సభయందు అని సభాపర్వంలో విన్నారుగా, అగస్త్యాది మహర్షులతో ఎప్పుడూ ధర్మ నిర్ణయాల గురించి చర్చ చేస్తూ ఉంటాడు ఆయన. అటువంటి దిక్పాలురు నలుగురు కూడా నలమహారాజుకి వరం ఇచ్చారు. అలా వరం నలుడు పొందడానికి కారణం ఎవరు? నిజానికి దమయంతీదేవి. దమయంతీదేవి యొక్క పరిణతి వలన నలుడు అటువంటి వరాలని పొందాడు.